నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ మధు. 10 సంవత్సరాల ప్రేమ పెళ్లిగా మారిన సందర్భంలో వీళ్ళు చేసినటువంటి డ్యాన్స్ సోషల్ మీడియాలో మిలియన్స్లో దూసుకుపోతున్నటువంటి సందర్భంలో మనం వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళను అసలు వాళ్ళ ప్రేమ ఏంటి, ఎట్లా, వాళ్ళ పెళ్ళి ఏంటి అనే అంశాలని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు తస్లిమా గారు అలాగే విజయ్ గారు ఉన్నారు. ముందుగా ఇద్దరికి హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ గురించి చెప్పండి, ఎట్లా పరిచయం, తను ఎప్పుడు పరిచయం? 10 years అయిపోయింది. నేను అప్పుడు ఆర్కెస్ట్రాలో వర్క్ చేస్తున్నాను. అయితే జానీ బాయ్ అని ఒక అతను ఆర్కెస్ట్రా టీం మెయింటైన్ చేస్తాడు, మ్యారేజ్ ఈవెంట్స్ సమాన్. అయితే ఆయన కాల్ చేసి ఇట్లా నా టీంలో వర్క్ చేయాలి, 2 డాన్సర్స్ కావాలి అని అంటే నేను వెళ్ళిన. ఈమె కూడా అక్కడికి వచ్చింది, అక్కడ స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు తెలుసు, కాకపోతే పెద్ద పరిచయం లేదు, డాన్సర్ అని తెలుసు అంతే. ఇక అక్కడ నుంచి ఒక 2 years జర్నీ చేసిన తర్వాత నేనే ప్రపోజ్ చేసిన. కొంచెం ఎక్కడ ఉంటారు మీరు? మాది మందమరి, మంచిర్యాల డిస్టిక్ మందమరి. ఏం చేస్తుంటారు మీరు? ఓన్లీ డాన్సరా? కొరియోగ్రఫీ. ఓకే. ఎన్ని పాటలు చేస్తారు? గుర్తులే అన్న, కానీ చేసిన, చాలా చేసిన. డాన్సర్గా చాలా చేసిన. ఓకే. ఫోక్ సాంగ్స్లలో డాన్సర్, సైడ్ డాన్సర్గా చాలా పాటలు చేసిన, లీడ్ చేసిన. ఎవరి టీం ఎక్కువ చేస్తారు? అంటే టీం అనేది ఏం లేదు, ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, వాళ్ళ త్రూ పోయినాం. ఓకే మేడం, మీ పేరు తస్లిమా? అవును, తస్లిం సుల్తానా. తస్లిమా సుల్తానా అంటే ముస్లిమ్స్? మేము ముస్లిమ్స్. తనని చేసుకున్న తర్వాత ఇంకా నేను అందులో కన్వర్ట్ అయిపోయాను. ఓకే. అంత ముందుకు ముస్లిం? ముస్లిం. పెళ్లి కాకముందు వరకు ముస్లిం నేను. పెళ్ళైన తర్వాత ఇక తనలో నేను కన్వర్ట్ అవ్వాల్సిందే కాబట్టి అయ్యాను. ఓకే. అంటే ఇట్లా అవ్వడానికి ఇష్టపూర్తిగానే అవును, ఇష్టపూర్తిగానే. మీ అమ్మ నాన్న అందరూ ఆల్ యాక్సెప్టెడ్. సో వాళ్ళు కూడా మ్యారేజ్కి వచ్చారు. ఎట్లా, ఏమని చెప్పి ఒప్పించారు? అందరికి ఉంటది కన్వర్ట్ గురించి కొంచెం ఉండే డిస్కషన్ జరిగింది. తర్వాత మా మామయ్య వాళ్ళని కూర్చోబెట్టి నేను చెప్పాను ఏంటంటే, బయట ఎవరికి చేసినా కూడా వాళ్ళతో హ్యాపీగా ఉంటామో లేదో తెలియదు, అన్నోన్ పర్సన్. నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు, మీరు కూడా చూసిర్రు, ఎట్లా చూసుకుంటాడో కూడా మీకు కూడా తెలుసు. సో నాకు పరిచయం ఉన్న వ్యక్తి నేను హ్యాపీగా ఉంటా కదా, సో నా హ్యాపీనెస్ కోసం చూసి ఆలోచించండి అని చెప్పాను నేను. సో మీరు సంతోషంగా ఉంటే మాకేం కావాలి అని చెప్పి మా పేరెంట్స్ అన్నారు. సో గొడవ ఏం కాలేదు, ఇంకా వాళ్ళు మాకు పెళ్ళికి వచ్చిర్రు. తర్వాత ఇక కన్యాదానం, ఇప్పుడు హిందూ సంప్రదాయం ప్రకారం కన్యాదానం ఉంటుంది కదా, సో ఆ కన్యాదానం విషయంలో మాత్రం ఇక మా వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళు ముందుకు రాలేదు, ఉన్నారు అక్కడ పెళ్ళికి వచ్చారు. కానీ కన్యాదానం విషయంకి వస్తే మా టీంలో, అంటే నేను జాబ్ చేస్తా, సో మా టీంలో ఉన్న వెలుతురు పోషన్న దంపతులు 2 కూడా మాకు కన్యాదానం చేసిండు. పోషన్నకు నిజంగా ధన్యవాదాలు. నేను మా ఇంట్లో ఒక్కనే, మా చెల్లికి 12 years బ్యాక్ పెళ్ళి చేసేసిన నేను. మా నాన్న ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయిండు, నా 8th classలో చనిపోయాడు. ఇక తర్వాత రోడ్ సైడ్ బజ్జీలు అమ్ముకుంటూ, ఇక మా అమ్మ ఒక్కతే, మా అమ్మ నేను స్కూల్లో చదివించుకుంటూ, నేను 10th వరకు చదివి స్టడీ ఆపేసిన. మా చెల్లిని నర్సింగ్ చేయించినాక ఒక సంబంధం వస్తే మా క్యాస్ట్ వాళ్ళే ఇల్లందుకు ఇచ్చిన. పెళ్ళి చేసిన తర్వాత ఈ గ్యాప్లో ఈ 10 years తర్వాత ఇప్పుడు చేసుకోవడం జరిగింది. అట్లా మా అమ్మ ఒప్పుకుంది, నీ ఇష్టం. మా చెల్లి కూడా కొంచెం టైం తీసుకుంది, కానీ ఒప్పుకున్నారు వాళ్ళందరూ. మా చెల్లి మా బావ దగ్గరుండి, మా అమ్మ నాన్న ప్లేస్లో ఉండి నాకు పెళ్లి చేసారు. మీ ఇంట్లో కూడా అందరూ డాన్సర్స్ ఉన్నట్టున్నారు, మీ చుట్టుపక్కల మీ చుట్టాలు వాళ్ళంతా కూడా? యాక్చువల్లీ వాళ్ళంతా మా డాన్సర్స్, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఎట్లా చేస్తున్నారు? చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని మా చెల్లి కూడా బాగా చేస్తారు డాన్స్. ఓకే. సో అందరూ డాన్స్ ఫ్యామిలీ అంతా ఉన్నారు అన్నట్టు, బాగా చేశారు.
అంటే ఎందుకు 10 ఇయర్స్ వరకు వెయిట్ చేశాను? అంటే కొన్ని కొన్ని ఎట్లా అంటే ఆగిపోయినాయి కొన్ని. ఇప్పుడు నాకు ఇల్లు ఉండే పాతది, మా నాన్న కట్టించిన ఇల్లు. దాన్ని ఎప్పటికైనా కట్టియాలి అనుకున్నా. అది కట్టియడానికి తిను కూడా కొంచెం హెల్ప్ చేసింది. కొన్ని పైసలు జామ్ చేసుకొని మొన్ననే 6 months అవుతుంది గృహప్రవేశం చేసిన. అయిపోయిన తర్వాత మొన్న మ్యారేజ్ చేసుకున్నాం. సో ప్లాన్గా ఇల్లు కట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు అన్నట్టు. మొత్తం ప్రీ ప్లాన్డ్గా. అంటే ఎట్లా అంటే ఏదో టెన్షన్ పడి లవ్ చేసుకున్నాం కదా వెంటనే పెళ్లి చేసుకోవాలి అని అట్లా కాకుండా బాగా ఆలోచించి ఇప్పుడు మనం ఏదైనా కూడా సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ చేతిలో పైసలు ఉండాలి. మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా కొంచెం బ్యాలెన్స్ ఉంచుకొని ఇల్లు కట్టుకున్నాము. మంచిగా 15 లక్షల వరకు ఇల్లు కట్టేసుకున్నాం మా స్తోమతలో. కట్టేసుకొని తర్వాత కొన్ని బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ కొంచెం ప్లాన్డ్కి వెళ్ళిపోయి ఇప్పుడు చేసుకున్నాం. మతం మారి పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకునేంత సిచ్యువేషన్కి వచ్చిందంటే ఏం భరోసా ఇచ్చాడు? ఎట్లా, ఏ నమ్మకంతో అతన్ని పెళ్లి చేసుకున్నారు? 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఎక్కడ అసలు తక్కువ లేకుండా అన్నీ తానే చూసుకున్నాను. ఇప్పుడు మామూలు 1-2 yearsలో మనకు తెలిసిపోతుంది ఒకప్పుడు ఎట్లున్నాడు ఇప్పుడు ఎట్లున్నాడు అని తెలిసిపోతుంది. కానీ 10 సంవత్సరాల నుంచి నేను ఏదైనా మాకు చాలా వరకు గొడవలు అయినాయి. గొడవలు అయితే తనన్నా వస్తాడు నా దగ్గరికి, లేకపోతే నేనన్నా వస్తాను. సో ఇలా బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోయింది. సో ఇది ఉంటే సరిపోద్ది కదా మనకి అని బాగా. ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? నేనే. అంటే ఆబ్వియస్లీ లవ్ అంటే ఖచ్చితంగా గొడవలు ఉంటాయి. నేనే అవుతా. మీరే అవుతారా? సో తను అవ్వదు. అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. టైం అంటే ఎట్లా అంటే నేను 2 days 3 days తీసుకుంటా కావచ్చు, కానీ అతను ఓన్లీ 1 day తీసుకుంటాడు. అంటే ఉండలేడు అట్లా. సో ఒకవేళ తను మిస్ అయినప్పుడు మీకు గుర్తుకొచ్చేటువంటి ఏదన్నా సందర్భం, ఇప్పుడు విజయ్ అనగానే ఒక ఇన్సిడెంట్స్ గుర్తుకొస్తుంది, ఒక మూమెంట్ గుర్తుకొస్తుంది, అట్లా ఏదన్నా? కేరింగ్. అంటే తనుంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు కదా, తనుంటే తనే చూసుకునేటోడు కదా, నేను ఒకరిని అడగాల్సిన అవసరం లేదు కదా అన్నట్టు ఉండే. సో మొత్తంగా ఇప్పుడు లవ్ చూసుకుంటే మనం ఇంకా కొంచెం డీప్గా చెప్పుకోవాలంటే వారం రోజులకు లవ్ అవుతుంది. సో 10 సంవత్సరాల దాకా మీరు అంత కమిట్మెంట్ ఉన్నారు కదా, ఎప్పుడైనా విడిపోయితాం ఇక అన్న సందర్భం ఏర్పడిందా? అయింది, కానీ టైం తీసుకోను నేను. అంటే నేను అట్లా ఉంటాం కాబట్టి ఉండలేకపోతే నేను ఆమె లేకపోతే చెప్పేస్తా, నాకు అద్దు వెళ్ళిపోను అని చెప్పేస్తా. సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్తా. వాళ్ళ ఇంటికి నా ఇంటికి 1/2 kilometer కూడా ఉండదు. సో ఇంట్లోకి మీకు యాక్సెప్ట్ ఉంటుంది? వాళ్ళ ఇంటికి వెళ్తారు? ఇంటికి వెళ్తా. మొత్తం వాళ్ళు అంటే ఒక 4 years నుంచి వెళ్ళి పెళ్ళి కాకపోయినా వాళ్ళ ఇంట్లో నన్ను అల్లుని లెక్క చూస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకుంటాడు, కానీ మ్యారేజ్ మొన్న 1.5 year అవుతుంది. ఆయనకు మ్యారేజ్ చేసి ఆయన వరంగల్లో ఉంటాడు. ఇక వాళ్ళ ఇంట్లో ఏదైనా నేనే చూసుకుంటా, ఒక కొడుకు లాగా. సో విజయ్ గారు అంటే నచ్చని అంశం ఏం లేదు అసలు, నచ్చకపోవడానికి ఏం లేదు. నచ్చిన అంశం, బాగా మీరు ఇష్టపడ్డ అంశం? నేను బాగా ఇష్టపడ్డదా అంటే మీరు ఏమైనా చెప్పాలనుకునేది కొన్ని సందర్భాలలో విజయ్ నువ్వు ఇట్లుంటే బాగుండు, విజయ్ వల్ల నాకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా అని అనుకుంటున్నాను అట్లా? ఏదైనా విషయం నేను చెప్పగానే రియాక్ట్ అవుతారు. అంటే ఏంటంటే నాకు ఇట్లా ఇది జరిగింది అని అంటే ఎవరు వాళ్ళు ఎందుకు అని చెప్పేసి అని ఒక రియాక్షన్ ఉంటుంది ఆయన దగ్గర. సో అది బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా వచ్చేసి మామూలుగా మా ఫ్యామిలీని పట్టించుకోవడానికి తనకు అవసరం లేదు. ఒక కొడుకు తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, కానీ మా తమ్ముడి సిచ్యుయేషన్ అట్లా లేదు, వాడి ప్రాబ్లమ్స్ వేరే. సో ఆ ప్లేస్లో తనుండి మా పేరెంట్స్ని చూసుకుంటాడు. మీకు ఏం కాదు, మీకు నేనున్నా, నేను మీ కొడుకుని అనుకోండి అని చెప్పి భరోసా ఇస్తాడు. నాకు సరిపోతుంది. మీకు తస్లీమా అంటే గుర్తుకొచ్చేసి ఒక సందర్భం, తను మిస్ అయినా అనుకో, ఒక మూమెంట్ గుర్తుకొస్తుంటుంది.
సో అటువంటి సందర్భం ఏదైనా తస్లిమా అంటే గుర్తుకొచ్చే సీన్ ఏదో ఒక సీన్ మా ఇన్ని సంవత్సరాలలో ఒక సీన్ ఉంటుంది కదా, తను బాగా బాండింగ్ కనెక్ట్ అయ్యింది, ఎడిక్ట్ అయ్యేది. నాకు ఆకలి అయితే మా అమ్మని అన్నం పెట్టమ్మా అని అడుగుతా. నా ఇప్పుడు ఆమె తినే టైంలో తీసుకొచ్చి నాకు తినిపిస్తుంది. అంటే నా ఆకలి తెలుసుకుంటుంది అంతే. కడుపు చూస్తుంది. బయటికి పోయినా కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ తిను అంటుంది. తస్లిమా గారు నచ్చని అంశాలు అంటే ఏదైనా నాదే అనుకొని ఆ ప్రాబ్లం నాదే అంటది. అంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళ ఫ్యామిలీ మొత్తంని చూసుకునేది ఈమెనే. ఒక 15 years నుంచి వెళ్ళి వీళ్ళ ఇంట్లో వీళ్ళ అక్కని కానీ తమ్ముని కానీ వీళ్ళ పేరెంట్స్ అందరినీ పోషించేది ఈమెనే. వాళ్ళ ఇంట్లో సోర్స్ ఏం లేదు, ఈమెనే. అయితే ఈమెనే వీళ్ళ ఫ్యామిలీ కాకుండా వీళ్ళ చుట్టూ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏమైనా కానీ ఈమెనే పోతుంది ఫస్ట్, అంటే ముందు పడుతుంది. నాకు అది బాగా నచ్చుతుంది. సో మంచిగా ఫ్రీడమ్ ఇస్తారు. ఇప్పుడు డ్యాన్స్ అంటే ఈవెంట్స్ ఉంటాయి, దానికి ఒక టైమింగ్ ఉండదు, దానికి ఒక ప్లేస్ ఉండదు, అంత ఫ్రీడమ్ ఇస్తారా మరి విజయ్? ఇస్తారు, సపోర్టివ్గానే ఉంటారు. ఇప్పుడు ఆయన సపోర్ట్ వల్లనే కదా నేను ఇంత మామూలుగా. యాక్చువల్గా నా స్టేజ్ ఏంటంటే నా స్టడీ వచ్చేసి డిగ్రీ వరకే నేను చదివిన. ఫస్ట్ టు 10th క్లాస్ కార్మెల్ హై స్కూల్ మందమరిలో చదివిన. అందులో వచ్చేసి ప్రమిళ టీచర్, వీరయ్య సార్ అని చెప్పి మా టీచర్స్ ఇద్దరు కూడా 6th to 10th క్లాస్ వరకు నన్ను చదివించారు. అంటే పూర్ పీపుల్ అని చెప్పి నన్ను చదివించారు, వాళ్ళే ఫీజెస్ అన్నీ కట్టారు. సో 10th మార్క్స్ ఆధారంగా ఇంటర్లో మెరిట్ ఆధారంగా ఫ్రీ స్టడీ, ఇంటర్ తర్వాత డిగ్రీలో ఫ్రీ స్టడీ స్కాలర్షిప్. సో డిగ్రీ తర్వాత ఫర్దర్ స్టడీస్కి అమౌంట్ కావాలి, అండ్ ఇంకోటి ఫ్యామిలీ సిచ్యుయేషన్ బాగాలేదు. సో ఈ టైంలో నేను ఈవెంట్స్ మొదలుపెట్టిన, స్టడీ అక్కడికి ఆపేసిన. ఇంకా ఈవెంట్స్ మొదలుపెట్టి అప్పటి నుంచి ఫ్యామిలీని పోషించుకుంటూ ఉన్నా. డాడీకి హెల్త్ బాగుండదు, బ్యాక్ పెయిన్, కిడ్నీ స్టోన్స్, డ్రైవర్ చేస్తున్నాడు కానీ బాగుండదు. అమ్మ స్కూల్లో ఆయాగా చేసింది, కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ఆ అమౌంట్ సరిపోవు. సో ఏదో ఒకటి చేయాలి, అన్ని అప్పులు ఉంటాయి, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇంకా నేను స్టడీ మానేసి ఫ్యామిలీని పోషించుకుంటూ ఉన్నా. తర్వాత మధ్య మధ్యలో ఆ అమౌంట్ గ్యాదర్ చేసుకొని సిస్టమ్ వర్క్ నేర్చుకున్నా. తర్వాత ఇక తెలంగాణ సాంస్కృతిక సారథి నుంచి పోస్టులు పడగానే నేను తను వేరే వాళ్ళు ఇంకా కలిసి పోస్ట్కి అప్లై చేసాం. సో లక్కీలీ నాకు ఆ పోస్ట్ వచ్చింది డాన్సర్ కోటా కింద. సో కళాకారిణిగా ఒక జాబ్ వచ్చింది. సో అది చేసుకుంటూ బయట మన ప్రోగ్రామ్స్ చేసుకుంటూ, షూట్స్ చేసుకుంటూ, ఖాళీ టైంలో ఇవన్నీ కొంచెం సంపాదన మొదలుపెట్టిన. మీకు రాలే టీసీఎస్ జాబ్ రాలే? అంటే చేసిన నేను ధూమ్ధామ్లో అంతాడుపుల నాగరాజ్ అన్నతోని ధూమ్ధామ్స్ చాలా చేసిన. అప్పుడు సకల జనుల సమ్మె అప్పటి నుంచి బాగా చేసిన. అవన్నీ ఉన్నాయి, సర్టిఫికేట్స్, ఫొటోస్, పేపర్ కటింగ్ అవన్నీ ఉండే. కాకపోతే అప్పుడు ఎందుకు రాలేదో తెలియదు. నేను కూడా అప్లై చేసిన, చాలా వరకు 99% వస్తుంది అనుకున్నా. ఏమైందో అది రాలేదు. విజయ్ గారు ప్రపోజ్ చేయగానే మీ ఫీలింగ్ ఏంటి? ఇది నిజం అనిపించింది, ఏ జోక్ చేయకుండా. యాక్చువల్గా నేను 2 years చూస్తున్నాం కదా, మేము ప్రోగ్రామ్స్ చేస్తుంటే చూస్తున్నాం, కానీ మామూలుగా మాట్లాడే వాళ్ళము. ప్రపోజ్ చేయగానే ఏందో అసలు నిజంగా నేను ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఏందని అనిపించింది. నేను డైరెక్ట్గా అడిగేసిన, పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ప్రపోజ్ చేసినామని అడిగిన. నేను డైరెక్ట్ మామూలుగా ఏంటంటే ఇప్పుడు లవ్ చేసుకున్నతోటే ఏదో వంక చెప్పి బ్రేకప్ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, కానీ నేను అప్పటికప్పుడే నేను అడిగేసిన, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే ప్రేమించు అని చెప్పేసి డైరెక్ట్ అన్న. పెళ్లి చేసుకుంటా అన్నాడు. తర్వాత మధ్య మధ్యలో గొడవలు, విడిపోయేంత గొడవలు కూడా అయినాయి, కానీ అదే విధంగా కాంప్రమైజ్ కూడా అయ్యాం. సో ఈ 10 years నుంచి ఇదంతా బాండింగ్ చూసి ఫిక్స్ అయిపోయింది, మేము పెళ్లి చేసుకోవాల్సిందే. ఎందుకంటే లవ్ చేసేదే ప్రేమించేదే మనం పెళ్లి చేసుకోవడానికి. సో అటువంటప్పుడు విడిపోవడం ఎందుకు అని తనన్నా నేను కానీ కాంప్రమైజ్ అవ్వకుంటూ వచ్చిన గొడవ అయినప్పుడల్లా. ఓకే.
మీ ఫ్రెండ్స్ వాళ్ళంతా బాగా సపోర్ట్ చేస్తారు అవును, బాగా సపోర్ట్ చేస్తారు మీ టీం మెంబర్స్ వాళ్ళ టీం అంతా కూడా. ఇప్పుడున్న ప్రేమ జంటలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడున్న ప్రేమ జంటలకి నా సైడ్ నుంచి అయితే ప్రేమ అంటే టీనేజ్ నుంచే మొదలవుతుంది. టీనేజ్ మీన్స్ 8th 9th ఇట్లా వెళ్ళిపోతుంది నేను చూస్తున్నా కల్లారా. సో అట్లా కాదు, ఫస్ట్ తల్లిదండ్రులను చూడండి, ఫస్ట్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి. సో మీరంటూ ఒక పొజిషన్కి వచ్చాక మీకు ఎవరైనా నచ్చితే ఓకే లవ్ చేయండి, నేను కాదు అనట్లేదు. కాకపోతే మీకంటూ ఒక పొజిషన్ ఉండాలి. ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనుకో మొదలెట్టండి. లేదు లవ్ చేసాం కదా వెంటనే చేసేసుకుందాము అని అంటే వచ్చిన అమ్మాయి తర్వాత వచ్చిన అబ్బాయి ఇద్దరు కూడా బాధపడాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం తల్లిదండ్రులను ఒప్పించండి తప్పకుండా. ఎందుకంటే వాళ్ళని సంతోష పెట్టండి, వాళ్ళని బాధ పెట్టొద్దని. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నాము అని అంటే తల్లిదండ్రులు లేనిది మనం అయితే లేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళకి చెప్పి ఒప్పించండి అని నా రిక్వెస్ట్, అంతే. ఇప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి కదా, ఆ గొడవలు మీకు ఎక్కువ దేని గురించి అవుతుంటాయి? మాట వినకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చెప్పిన మాట ఒక 10 సార్లు చెప్తా, అసలు వినది. నాకు ఆ విషయంలో కోపం వస్తుంది. అంటే ఇట్లా ఏమని చెప్తుంటారు? అది అన్నీ అంటే ఇది చెయ్యకు అని అంటే చెప్తే అది అదే అదే సో ఏంటి అప్పుడు మీకు కోపం వచ్చినప్పుడు ఫస్ట్ మంచిగా చెప్తారా? 2-3 సార్లు చెప్తా, వినకపోతే నేనే సైడ్ అయిపోతా. ఇక ఆమె చెయ్యది, ఆమెనే వేసుకుంటుంది అని చెప్పి నేనే పక్కకపోతా. మీ ఇద్దరు కలిసి ఒకే ఈవెంట్లలో పాల్గొంటారా? ఈవెంట్స్ ఒకటే చేస్తుంటారా? అంటే ఆమెకు వస్తాయి, ఆమె ఇప్పుడు టీఎస్ఎస్ యాంకరింగ్ చేస్తుంది. ఓకే, మీ ఇద్దరు అట్లా ఒకే వేదిక పంచుకున్న సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా డ్యాన్స్ చేసినాం చాలా ఈవెంట్స్లలో. ఇంట్లో కూడా చేస్తారా? ఇంట్లో రీల్స్ చేసి. సో మొత్తం మీద అయితే పెళ్లి చేసుకున్నారు కదా, నెక్స్ట్ ఏంటి ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ఏముంది, ఏం లేదు. అంటే ఏమనుకున్నామంటే ఒక మంచి పొజిషన్లో ఉండాలి. ఇంకా తర్వాత మాకు ఉంది అత్తమ్మ ఉంది, సో తనని బాగా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న సిచ్యుయేషన్స్ వేరు, ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ వేరులాగా. ఇంతకుముందు తల్లిదండ్రుల భరోసాని నా మీద వేసుకున్నా. సో ఇప్పుడు కంపల్సరీ నేను అత్తయ్య వాళ్ళ భరోసా నేను నా మీద వేసుకున్నా ఆల్రెడీ. సో వాటిని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అట్లా అని చెప్పి నేను తల్లిదండ్రులను పక్కకు పెట్టాను అసలుకే. వాళ్ళని చూసుకుంటూ వీళ్ళని కంపల్సరీ చూసుకోవాలి. ఈ విషయంలో తను మాత్రం నాకు బాగా సపోర్ట్ ఉన్నాడు. ఎందుకు మామూలుగా చాలామంది అంటారు నీకు పెళ్ళి అయిపోయింది కదా, నీకు తల్లిగారిని చూసుకుంటే ఎందుకు, నీకేం అవసరం అంటారు. కానీ అట్లా కాదు, వద్దు మీ అమ్మని కూడా మంచిగా చూసుకో, అమ్మ నాన్న మంచిగా చూసుకో అని అంటారు. ఓకే, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి డిఫరెంట్? 1 వీక్ అయింది, ఇంకేం మార్పు ఏం లేదు. నిన్నటికి గురువారం రోజుకి 1 వీక్ డిఫరెన్స్. అంటే ఇంకో కొంచెం 1 మంత్ అన్న కావాలి. ఓకే, ఇంకా మీరు సెలబ్రేషన్స్ కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఇదంతా ఒక ప్లాన్గా చేస్తున్నాం. అంటే ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది, 10 years గ్యాప్ ఎందుకు వచ్చింది అని అడిగారు కదా. బయట చాలా మంది మా మ్యారేజ్ కోసం వీళ్ళు ఏం చేసుకుంటారులే, అంటే అందరి లెక్కనే వీళ్ళు కూడా ప్రేమ పేరుతోని అంతా తిరుగుతున్నారు, చేస్తున్నారు అని చెప్పి బాగా రూమర్స్ చాలా, అంటే ఎట్లా అంటే బాగా తట్టుకున్నాం మేము. వీళ్ళు ఏం చేసుకుంటారు, ఎట్లా వల్గర్గా మాట్లాడుతూ ఖచ్చితంగా వీళ్ళ నోటికి తాళం వేపియాలని చెప్పి మ్యారేజ్ చేసుకున్నాం. అంటే మా మైండ్లో ఒకటి ఉండింది, ఏంటి అంటే నేను చేసుకోవాలంటే మాకు ఎంతసేపు పట్టది. కాకపోతే మా మైండ్లో ఒకటి ఉండింది, అన్నీ సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అన్నట్టుంది. సో సెటిల్ అయిపోయినాం కాబట్టి మేము చేసుకున్నాం. సో అది ఎదుటి వాళ్ళకి అర్థం కాదు కదా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారు, కానీ మేము సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అన్నట్టు ఉండే. సో సెటిల్ అయినా చేసుకున్నాం. అందుకే అమ్మ నాన్న ఒప్పుకోకపోతే పరిస్థితి
అట్లా ఒప్పుకోకపోతే ఏమైనా ఆల్టర్నేట్ గా ఆలోచించిరా? ఆలోచించలే, అసలుకే ఆలోచించలే. మామూలుగా ఒప్పుకోకపోతే ఏంటంటే చేసుకునేదాన్ని, ఎందుకంటే ఇక ఉండలేను కాబట్టి. తర్వాత అయినా కూడా ఇప్పటికీ ఇంటికి వెళ్ళి దండం పెట్టు ఏదైనా చేసు తల్లిదండ్రుల దగ్గర కంపల్సరీ వెళ్ళేదాన్ని, కానీ విడిచిపెట్టేంత అయితే నాతోటి కాదు అట్లా. ఓకే విజయ్ గారు, ఇప్పుడున్న ప్రేమ జంటలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రేమ అనేది ఖచ్చితంగా టీనేజ్ అని ఇంతకుముందు చెప్పింది కదా, స్కూల్ లైఫ్ నుంచి వెళ్ళే లవ్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంటే ప్రేమించండి. నేను ప్రేమని ఏదో వేరేలాగా చూడట్లేదు, ఎందుకనంటే మాది ప్రేమ పెళ్ళే కాబట్టి పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంటే ప్రేమించండి అంతే. సో ఇప్పుడు మరి వారం రోజులకు లవ్ తర్వాత ఎక్కువగా అమ్మాయిలే అది చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా, అవును. అట్లా ఏమన్నా సందర్భం మీకు కనబడ్డదా? లేదు. అంటే ఈ విషయంలో డ్రమ్ములు డ్రమ్ములన్నా నేను నిన్న కూడా డిస్కషన్ చేసిన. అంటే ఒక న్యూస్ వచ్చిందనమాట, ఎవరో తెలీదు, హార్పిక్ ఎక్కిచ్చి మరీ భర్తను చంపేసింది అని చెప్పేసి అని అంటే, నేను తనకు చూపించిన, ఇదిగో ఈ రకంగా వచ్చింది ఇవన్నీ నాకెందుకు చూపిస్తాను ఈ రకంగా వచ్చింది మరి అని అంటే, అయితే నాకు అనిపించింది అవతల వాళ్ళు ఏం చేసారో తెలియదు, ఆ అమ్మాయికి అట్లా అయింది. సో అమ్మాయి ఆ రేంజ్లో చేయడానికి రీజన్ అవతల వాళ్ళన్నా చేయాలి, లేకపోతే ఈ అమ్మాయి అయినా వేరే రకంగానే చేసి ఉండాలి. సంథింగ్ తప్పు అటైనా ఇటైనా జరిగి ఉండాల్సింది, అందుకే ఇదంతా జరిగిందని అట్లా. ఓకే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కళారంగంలో ఉన్నారు కదా, ఎట్లుంది కళాకారుల పరిస్థితి? కళాకారుల పరిస్థితి అంటే మాకంటే జాబ్ వచ్చిందండి, జాబ్ వచ్చింది ఓకే, కానీ నిరుద్యోగ కళాకారులు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా మరి గవర్నమెంట్ ఆదుకోవాలి, ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్క ఆడితే అని అంటారు కదా. సో ఆ సిచ్యుయేషన్ ఉందన్నమాట. మాకు ఏదైనా ప్రోగ్రామ్ దొరికితే పైసా, లేకపోతే లేదు, ఆ పూట తిండి ఉంటుంది లేకపోతే లేదు. సో గవర్నమెంట్ కూడా ఏదో ఒక రీతిగా నిరుద్యోగ కళాకారులకి ఉద్యోగాన్ని ఉపాధిని కల్పించాలని కోరుకుంటున్నా కళాకారునిగా. మాకంటే జాబ్లు ఉన్నాయి పడుతున్నాయి అంటున్నారు. అవునవును, మాకంటే సీనియర్స్ ఉన్నారు ఇంకా చాలా మంది, నాకంటే పాపం చాలా వాళ్ళకి seniors ఉన్నాయి. రాలేదు, వస్తాయి ఇప్పుడు మళ్ళీ జాబ్లు పడతాయంట, పెట్టాలి మళ్ళీ. ఎందుకు డాన్స్ కానీ ఎందుకు అయిపోయారు, పాటలు తర్వాత మ్యూజిక్ ఇట్లా అట్లా? యాక్చువల్గా మా వాయిస్ పాడడానికి బాగుండదు అని చెప్పి ఇక మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి మేము డాన్సెస్గానే ఇక ఉండిపోయాం. మాకు అంటే డాన్స్ తప్పితే ఏది రాదు అన్న హోదాలు అయిపోయింది. నేనంటే చదువుకున్నా, నాకు ఈ డాన్స్ కాకపోతే ఇంకొక రీతిలోనైనా నేను వెళ్ళిపోతా, ట్యూషన్ చెప్పుకుంటా, లేకపోతే ప్రైవేట్ స్కూల్లోనైనా చెప్పుకుంటా అన్న భరోసా నాకుంది. కానీ తను ఏంటంటే తను బజ్జీలు వేస్తాడు, మిర్చి బజ్జీ. సో డాన్స్ కాకపోతే అదైనా వేస్తా, తర్వాత మోటార్ ఫీల్డ్, ఆటో డ్రైవింగ్ కానీ కార్ డ్రైవింగ్ కానీ మోటార్ ఫీల్డ్ కానీ ఆ త్రూలోనని, అంటే డాన్స్ అని కాకుండా అనదర్ సోర్స్ కూడా ఉందన్నమాట. అట్లా దాని మీదే డిపెండ్ అవ్వకుండా సో అట్లా మొత్తం మీద అయితే ఏదైతే పని చేసుకొని బతకాలి. ఏదైనా కూడా మనకు పర్మనెంట్గా ఉండాలని కాదు, ఏదో ఒక పని చేసుకోవాలి. కుటుంబాన్ని పిల్లల్ని పోషించాలంటే కంపల్సరీ ఏదో ఒకటి వర్క్ చేసుకోవాలి. డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారా లేకపోతే మీకు మీరే స్వయంగా? నేనైతే టీవీలో వచ్చినప్పుడు అది అన్నయ్య సినిమా, సో ఆ మూవీని చూసి అందులో టీవీ ఎదురుగా మా అక్కయ్య, నేను, మా మామయ్య వాళ్ళ కూతురు ముగ్గురం ఉండి వాన వల్లప్ప అనుకుంటూ ఒక పాట ఉంది కదా అందులో, వాన పాట, అందులో ఉన్న స్టెప్స్ చూసుకుంటూ చేసామన్నమాట. సో అది స్టార్టింగ్. తర్వాత సెకండ్ క్లాస్లో వచ్చేసి అప్పుడు స్కూల్ నుంచి స్టార్ట్, సెకండ్ క్లాస్ మీన్స్ 2002లో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నా డ్యాన్స్ ప్రస్థానంగా. సో అప్పటి నుంచి ఈవెంట్స్, వినాయక చవితి ఈవెంట్స్, ఇట్లా దుర్గాదేవి ఈవెంట్స్ అన్ని చేస్తూ ఇప్పుడు పర్ఫెక్ట్ కప్పుల్ అంటే విజయ్ తస్లీమా డాన్సర్స్లో, వీళ్ళు ఉంటే తిరిగే ఉండదు అన్న స్టేజ్కి వచ్చేసాం మేము. కొన్ని నెలల్లో ఎన్ని ఈవెంట్స్ చేస్తాం? అది ఈవెంట్స్ అంటే చెప్పలేం ఎన్ని వస్తాయో, 10 వస్తాయా 5 వస్తాయా అట్లా, అంతే. అంటే సీజన్ బట్. అంటే మీరు సొంతంగా కాంట్రాక్ట్ తీసుకుంటారా? అంటే ఈవెంట్స్ ఆర్గనైజర్స్ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు కూడా చెప్తారు మనకు,
మ్యారేజ్ ఇప్పుడు ఎవరింట్లోనన్నా మ్యారేజ్ ఉంటే మన నెంబర్ వాళ్ళ దగ్గర లేకపోయినా వేరే కాడ నుంచి తీసుకొని కాల్ చేసి మాకు ఇట్లా మ్యారేజ్ ఈవెంట్స్ కూడా చేస్తారు. మ్యారేజ్ ఈవెంట్స్. ఓకే. ఎవరిని ఎక్కువ లైక్ చేస్తారు కొరియోగ్రాఫర్లలో? మీకు ఎవరి డ్యాన్స్ అంటే ఇష్టం? ఇప్పుడున్న ట్రెండ్ అయితే శేఖర్ వైరస్ అన్న. శేఖర్ వైరస్. అన్న నాకు కూడా ఒక 3 సాంగ్స్ నేను లీడ్ చేసిన, హీరోగా చేసిన. హరీష్ పటేల్ అన్న డిఓపిలో అన్న ఛానల్లోనే చేసిన. అప్పుడు శేఖర్ వైరస్ అన్ననే ఒక 3 సాంగ్స్ లీడ్ ఇచ్చిండు చేసిన. ఈఆర్జీ మ్యూజిక్ అని ఒక ఛానల్లో హీరో చేసిన. అది చూసి ఇంకొక 4-5 సాంగ్స్ వచ్చినాయి చేసిన మొత్తానికి. ఓకే. మీకు ఉందా మేడం యూట్యూబ్ ఉందా సొంతంగా? అంటే నార్మల్గా పెట్టుకున్నాం అంతే, మా వీడియోస్ షార్ట్స్ కానీ అట్లా పెట్టుకున్నాం కానీ అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ 600 చేయండి ఉంటారు అంతే. అందులో ఎక్కువ నేను చేయను. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ ఎక్కువ వాడతాను నేను. సో యూట్యూబ్ అనగానే స్టార్టింగ్ నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే, చేయాలి ఎవరైనా అవకాశం ఇస్తారా అన్నట్టుండే. కానీ ఎవరు అంటే అక్కడ దాకా నేను ఎట్లా రీచ్ అవ్వాలి, నేను స్క్రీన్ పైన ఎట్లా కనిపించాలి అన్నట్టుండే. బయట ఈవెంట్స్ చేయడం కామన్. సో అక్కడ దాకా ఎట్లా రీచ్ కావాలి అని అంటే నాకు ఏం సోర్స్ దొరకలేదు. వేరే వాళ్ళని ఫోన్ చేసి మరీ అడిగాను. అంటే నేనే డబ్బులు పెడతా, నేను అందులో కనబడాలి, నేనే డబ్బులు పెడతా, నేను ఒక 2,000 ఇస్తా, నన్ను అందులో తీసుకోండి అని అడిగిన రోజులు ఉన్నాయి నేను కనిపించడానికి. సో కానీ ఒక టైంలో డిఓపి హరీష్ పటేల్ అన్న ఫ్రమ్ జగిత్యాల అన్న నాకు ఫేస్బుక్లో మెసేజ్ చేసిండు. అంటే ఆ అన్న నాకు డిఓపి అని తెలియదు అప్పుడు. సో అన్నకి మేమిద్దరం ఈవెంట్ చేసినాం, డ్యూయట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి. అన్న మెసేజ్ చేసిండు, అరే సాంగ్ ఉందిరా నా ఛానల్లో చేస్తావా అంటే చేసినాం. వెళ్ళినాము. వెళ్తే అప్పుడే ఫస్ట్ నాకు దాస లక్ష్మి అక్క సింగర్ తెలుసు కదా, ఆ అక్క అప్పటికే నేను ఫోక్ సాంగ్స్ చూస్తుంటా, ఆ అక్కకి పిచ్చి ఫ్యాన్ నేను సింగర్. సో లక్కీలీ నా ఫస్ట్ సాంగ్ కూడా అక్క చేసిన పాటకి డీజే సాంగ్ నేను చేసిన. అన్నయ్య హరీష్ పటేల్ అన్నయ్య ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది అని అంటే హరీష్ పటేల్ అన్న యూట్యూబ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అన్న, నిన్నైతే నేను మర్చిపోను. ఫస్ట్ సాంగ్ అది. తర్వాత వర్షినితో చేసిన సెకండ్ 2 days షూట్. ఫస్ట్ డే లక్ష్మిక సాంగ్, సెకండ్ డే వర్షినితో చేసాను. సో 2 songs అయిపోయింది. తర్వాత రన్ అయ్యాను. ఇక యూట్యూబ్లో సాంగ్స్ చేస్తున్నాము. శేఖర్ వైరస్ మాస్టర్తో చేసాము. సో వైరస్ అన్న సాంగ్స్ అయితే బాగా వైరల్ అయినాయి మా అప్పుడు కూడా. కానీ మీ పెళ్లి డాన్స్ అయితే బాగా వైరల్ అయింది. అసలు అనుకోలేదు. అసలు యాక్చువల్గా అసలు పెట్టింది కూడా మేము కాదు, వేరే అన్నయ్య పెట్టిండు. మాకు వచ్చిన కిషన్ అన్న అని చెప్పి సింగర్ అన్నయ్య. సో అన్నయ్య పోస్ట్ చేసిండు. అది నాకు వేరే ఫ్రెండ్ పంపించిన తర్వాత అన్నయ్య ఇది పెట్టినావు కదా పంపియో అని అంటే, సో మళ్ళీ అది ఒరిజినల్ వీడియో మళ్ళీ మా అకౌంట్ని ట్యాగ్ చేసుకొని మేము పెట్టినాం. సో ఈ వీడియోని ఇంకా చాలా మంది పెట్టేసుకుంటున్నారు అనమాట. సో అట్లా అది మూవ్ అవుతా ఉంది. ఇంకా అసలు మేము అనుకోలేదు అసలు అంత పోతుంది. మేము మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ వీడియో కింద కామెంట్స్ ప్రాక్టీస్ చేశారా, అసలు మేము ప్రాక్టీస్ చేయలేదు. అదే యాక్చువల్గా ఏంటంటే మేము ప్రాక్టీసే చేయలేదు, అసలు డైరెక్ట్ చేసినాం. ఏంటి ఆ కామెంట్స్ అన్ని చూస్తున్నప్పుడు అంత వైరల్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? నాకైతే ఏమనిపించింది అంటే నిజంగా కామెంట్స్ చూసిన తర్వాత నేను ఒక్కటే అన్న, తినతో కూడా అన్న, నేను చాలా మంది వర్షం కారణంగా చాలా మంది పెళ్ళికి రాలేదు. సో వాళ్ళు వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ మా మీద ఉంటాయి, వాళ్ళ అనివార్య కారణాల వల్ల రాలేదనుకున్నాను. సో అంతకంటే ఎక్కువ మా మీద అయితే కన్ను దిష్టి అయితే బాగుందన్న. సో ఆ దిష్టి అంతా కూడా ఈ కామెంట్స్ రూపంలో వీళ్ళ బ్లెస్సింగ్స్ బాగా వచ్చినాయి. నాకు ఈ బ్లెస్సింగ్స్ సరిపోతాయి అని అనిపించింది. ఎందుకంటే నంబర్ ఆఫ్ మిలియన్స్ కామెంట్స్ వచ్చినాయి మాకు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, క్యూట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. సో ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మా పైన ఆ దిష్టిని అంతా తీసేస్తాయి అని అనుకుంటున్నాను నేనైతే. సో ఒరిజినల్ సాంగ్ కి మీరు కొంచెం ఒక 50% సపోర్ట్ చేసినట్టు. ఒరిజినల్ సాంగ్ మీ సాంగ్ ద్వారా నిజంగా సర్చ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును. సో అది కూడా మా శేఖర్ వైరస్ మాస్టర్ సాంగ్ కాబట్టి సో మేము కూడా అట్లనే అనుకుంటాం, వైరల్ అయింది కదా నిజంగానే. అసలు మీరు కాల్ చేసినప్పుడు కూడా నిజంగానేనా అసలు నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఫేక్ నెంబర్ అనుకున్నాను నేనైతే. కానీ మీరు అంతట్లో నాగరాజ్ అన్న పేరు చెప్పిన తర్వాత అచ్చా నెంబర్ అట్లా వచ్చిందా అని చెప్పి ఆలోచించిన.
అన్న కాల్ చేసినప్పుడు కూడా నేను అడగలేదు మళ్ళీ అన్నయ్యని, అడగలేదు. ఇక డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ చేయాలి. చివరిగా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నాను? మీ ప్రేమ, మీ పెళ్ళి, ఇదంతా ఒక 10 సంవత్సరాల మీ ప్రేమ అనేంలో ప్రేక్షకులకి ఇన్స్పైర్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరేమైనా చెప్తారా నేనే చెప్పాను? ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నేను చెప్పేది ఏంటంటే, మా పెళ్ళి 10 సంవత్సరాల ప్రేమ పెళ్ళిగా మారింది మాది. సో దీన్ని బేస్ చేసుకొని మీరందరూ కూడా కామెంట్స్ రూపంలో మాకు మీ ఆశీర్వచనాలు అందించారు. సో దయచేసి ఏంటంటే డ్రమ్ములు, కుక్కర్లు అని చెప్పేసి అని నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే ఒక్కోసారి అవి చూసినప్పుడు నాకే భయం వేస్తుంది, ఏంటి ఇలానని. కానీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాపై ఇట్లనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మేము మీ ఆశీర్వాదంతో ఇంకా ఫేమ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే మెయిన్గా మాకు దగ్గరుండి పెళ్లి చేసినటువంటి, అంటే కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నటువంటి మా టీఎస్ఎస్ మంచిర్యాల జిల్లా మిత్ర బృందానికి, నా కుటుంబ సభ్యులకు అండ్ పాసి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారు? అసలు నాకు మాట్లాడే రాదు. నేను ఈమె ఏమన్నదా అంటే ఏం కాదు పోదాం బా అని అన్నది. అసలు ఈవెంట్లో కూడా నేను మైక్ పట్టుకుంటే అసలు నాకు భయం అవుతుంది. నాకు ఇట్లా తాళి కట్టేటప్పుడు ఈ షేక్ ఇట్లా అయిపోయింది. అంటే ఎక్కువ ఎవరితో మాట్లాడను నేను. అది మైక్ పట్టుకొని ఈ అంటే ఇప్పుడు మీరు చెప్పమంటున్నారు కదా, నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. అది థ్యాంక్ యూ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు, ఇన్స్టాలో ఇంత వైరల్ అయినందుకు, మీ కామెంట్స్ రూపంలో మమ్మల్ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్ యూ. సో చూసాం కదండి, ఇది వాళ్ళ స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. థ్యాంక్ యూ.